టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసుల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అరవింద సమేత వీరరాఘవ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల నడుమ వచ్చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాను 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతుండగా సినిమా ఇదివరకే కర్ణాటక ఏరియాలో ఆల్ టైమ్ రికార్డు లెవెల్లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ కి మరో కంచుకోటగా భావించే రాయలసీమ ఏరియాలోనూ ఈ సినిమా అల్టిమేట్ లెవెల్లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఇది వరకు ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ఇక్కడ 320 థియేటర్స్ లోను, జై లవకుశ సినిమా 350కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఈసారి మాత్రం ఆ లెక్క 390 వరకు చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. చివరి నిమిషంలో ఇది 400కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతుండటం విశేషం. ఓవరాల్ గా రాయలసీమ ఏరియాలో ఉన్న థియేటర్ సంఖ్య 450 నుంచి 500 లోపు ఉంటాయి. ఈసారి అరవింద సమేత సినిమాను ఆల్మోస్ట్ 90% పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తుండటంతో ఓపెనింగ్స్ పరంగా సినిమా అక్కడ ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రాయలసీమ ఏరియాలో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాగా ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా తొలి రోజు 4.3 కోట్లకు పైగా చేరందుకొని సంచలనం సృష్టించగా ఇప్పుడు అరవింద సమేత వీరరాఘవ ఆ రికార్డును కొట్టే అవకాశం పుష్కలంగా ఉందనేట గట్టిగా వినిపిస్తుంది. టికెట్ హైక్స్ కూడా ఉండటంతో సినిమా ఖచ్చితంగా ఆ మార్కును క్రాస్ చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెబుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర రాయలసీమ ఏరియాలో ఎలాంటి ఓపెనింగ్స్ ని నమోదు చేస్తుందో చూడాలి. మొదటి రోజు రాయలసీమ ఏరియాలో అరవింద సమేత వీరరాఘవ ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుందని మీరనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.